హాయ్ అండి. పాస్తాని చాలామంది లైక్ చేస్తుంటారు కదా, అందులోనూ వైట్ సాస్ పాస్తాకి సెపరేట్ క్రేజే ఉంటుంది. వైట్ సాస్ పాస్తాని పర్ఫెక్ట్గా రెస్టారెంట్లో తినాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది. అలాంటి వైట్ సాస్ పాస్తాని ఎక్కడ తగ్గకుండా సింపుల్గా సూపర్ టేస్టీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. పాస్తా అనేది చాలా వెరైటీస్తో చాలా షేప్స్లోనే ఉంటుంది. నేనైతే ఇక్కడ ఈ షేప్లో ఉండే పెన్నే పాస్తాని తీసుకుంటున్నాను. ఇప్పుడు పాస్తాను ఉడికించడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని, 1/2 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి పాస్తాని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే వీట్ ఫ్లోర్ పాస్తాని అయితే తీసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా మైదా ఫ్రీ. ఈ పాస్తాని ఒక 80% వరకు అయితే ఉడికించేసుకోవాలి. 1 స్పూన్ పెట్టి గుచ్చుకుని చూసుకుంటే మనకి గుచ్చుకుంటే కరెక్ట్గా సరిపోయినట్టే. ఈ పాస్తాని మనం వెంటనే అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోకుండా ఏంటంటే పైనుంచి కొద్దిగా చల్లటి వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి 1 స్పూన్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న క్యారెట్ తీసుకుని దానిని కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న క్యాప్సికంలో ఒక హాఫ్ వరకు తీసుకుని వాటిని కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని ఇందులో వేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న టొమాటోని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వాటిని కూడా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కంపల్సరీ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది పాస్తాలోకి. ఇలా వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడగా ఒక 3/4 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వెజిటేబుల్స్ అన్ని కొంచెం లైట్గా సాఫ్ట్ అయినాయి అనుకున్న తర్వాత ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని కూడా యాడ్ చేసుకుని కరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదాని అయితే యాడ్ చేసుకోండి. మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు, కానీ బయట టేస్ట్ రావాలంటే మాత్రం కంపల్సరీ మైదా వేసుకోవాలి. మైదా వేసుకుని 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం దగ్గరగా అయ్యి బటర్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు అంటే 1/2 లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలని అయితే యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అలాగే ఉడికించి పెట్టుకున్న పాస్తాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక్కసారి కలుపుకుని 2-3 నిమిషాల పాటు పాస్తాని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 3/4 స్పూన్ వరకు మిరియాల పొడిని, 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని, 1 స్పూన్ వరకు పిజ్జాలోకి వాడతాం కదా మిక్స్డ్ హెర్బ్స్ని, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు పాస్తా అనేది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే పాలు వేసుకున్నప్పుడే ఇంకో 1/2 కప్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకుని మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి మరింత టేస్ట్ని యాడ్ చేయడానికి 2-3 టేబుల్ స్పూన్ల వరకు మోజరెల్లా చీజ్ని శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని వేడిగా సర్వ్ చేసుకుని తింటూ ఉంటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. బయట కన్నా బాగుంటుంది, ట్రై చేయండి.